పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? ఏంటి? ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ వీళ్ళ వీడియోలు తెగ వైరల్ అయిపోతున్నాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బెవర్స్ నువ్వు నా మొగుడిని లొంగ తీసుకున్నావు, నా మొగుడు పత్తిత్తి, నా మొగుడు మంచోడు, మందే తాగాడు, నన్ను మంచిగా చూసుకున్నాడు, నాకు బాగా ఇష్టం అది ఇది అని చెప్పేసి తెగ వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. మీరు కూడా చూసేట్టుకుంటే చూడండి, ఇక్కడ పింగ్ చేస్తాను నేను వీడియోలు, ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత మొత్తం వీడియోలలో ఏముంది, అసలు ఎందుకు ఇట్లా జరిగింది, దీంతో ఎవరిది తప్పు ఉంది, ఇక్కడ ఈశ్వర్ సాయిది తప్పు ఉందా లేకుంటే మాధురి రాథోడ్ది తప్పు ఉంది అనేది మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ మాటల్లో కొంచెం ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య గురించి కూడా కొంచెం మాట్లాడదాం. ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఏదైతే ఇంటర్వ్యూ అయితే ఇచ్చిందో ఆ ఇంటర్వ్యూలో కొంచెం మాటలు మాట్లాడింది, చూద్దాం అది కూడా. సో ఫస్ట్ వాళ్ళ రూమ్లో ఉండగా రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకున్నారు. వాట్ వి వాంట్ అది ఇది నీ కోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైనోడే దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. సో పట్టుకునే తర్వాత ఇక్కడ ఎవరైతే ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య అండ్ భార్యతో వచ్చిన ఒక ఫ్రెండ్ వీడియో తీసుకుంటూ వచ్చింది కదా, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఈశ్వర్ సాయి కంటే ఈ మాధురి రాథోడ్ను ఎక్కువ బూతులు తిట్టడము, నా మౌని లొంగ తీసుకునేవనడము, నువ్వు పెళ్ళైనంతో ఇట్లా చేస్తావనడము, బూతులు అంటే ఇంకా ఎల్ వర్డ్స్ ఎం వర్డ్స్ రకరకాలుగా తిట్టినారు. సో భార్య కంటే ఎక్కువ ఈ కెమెరా తీసుకుంటా ఉంది చూసిన ఒక అమ్మాయి, ఈ అమ్మాయి తెగ ఫీల్ అయిపోతూ ఉంది అనమాట. తెగ ఫీల్ అయిపోతూ ఉంది, మాటలు ఆయాసంగా మాట్లాడుతుంది. ఎన్ని మాటలు మాట్లాడే అమ్మాయి ఎందుకు మాట్లాడుతుందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ రూమ్ నుంచి ఈశ్వర్ సాయిని అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. ఎవరు? ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య. ఇంకా తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఈ వీడియోలన్నీ వైరల్ అయిపోయినాయి. వైరల్ అయిన తర్వాత ఇంకా అందరూ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా, మన ఒపీనియన్ ఏంది, బయట వాళ్ళ ఒపీనియన్ ఏంది అని చెప్పేసి. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ ఒక్క చేత్తో చప్పట్లు కొడితే సౌండ్ రాదు కదా, రెండు చేతులు కలవాలి. సో వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎవరైతే ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ కొన్ని సాంగ్స్ కలిసి చేసినారు. చేసిన తర్వాత కూడా వాళ్ళు కొంచెం బాండింగ్ ఏర్పడతాయి ఆటోమేటిక్గా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక 2-3 సాంగులు చేసినారంటే వాళ్ళ మధ్యన ఏదో ఒక బాండింగ్ ఏర్పడాలి. అది సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ కావచ్చు, లవర్స్ బాండింగ్ కావచ్చు, లేకుంటే అట్రాక్షన్ ఏదో ఒకటి కావచ్చు. దీంతో పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, ఇది 2026 బ్రదర్ కాదు ఆవిడ, ఎవరైతే ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య ఉందో ఆవిడ చెప్తానా, ఇది 2026. నీకు ఆ ఫీలింగ్ లేదని చెప్పేసి నీ భర్తకు ఉండకుండా ఉంటుందని చెప్పండి, నాకు అర్థం కాదు. భర్తకు ఉంది, భర్తకు ఆ అమ్మాయిని ఎట్లయినా లొంగ తీసుకోవాలనే ఫీలింగ్ ఉంది. సో ఆ అమ్మాయిని కమిట్ అయినారు, ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పింది. అంత నువ్వే చెప్పినావు ఆ అమ్మాయికి బ్రేకప్ అయింది నాతో చెప్పుకుందని చెప్పేసి. సో బ్రేకప్ అయిన అమ్మాయి ఎట్లుంటుంది, కొంచెం డౌన్గా ఉంటుంది. ఆ డౌన్గా ఉండేటప్పుడు ఈ మీ భర్త ఈశ్వర్ సాయి పోయి కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చినాడేమో. సో దానివల్ల సాంగ్ ప్రాక్టీస్ కోసమని రూమ్లోకి పోయినారు. ఏదో వాళ్ళు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటే మీరు మధ్యలో దూరి గబ్బులైపోయినారు అంతా. సో మీరు అంతా చేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని అనడము, ఆ అమ్మాయి వాళ్ళతో పండుకుంది, వీళ్ళతో పండుకుంది, వాళ్ళతో వీళ్ళతో అని చెప్పేసి ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తున్నారు తప్పితే నీ భర్త చేసింది మాత్రం నువ్వు ఎందుకంటే ఇట్లా నాకు అర్థం కాదు. ఎందుకు ఇట్లా రివర్స్ అయిపోతారు మీరు భర్త విషయాలకు వచ్చేకల్లా? ఏం కాదు, జస్ట్ చెప్పాలంటే నా హస్బెండ్తో యాక్ట్ చేస్తూ ఉంటేనే నాకు అట్లా తెలుసు. ఎక్స్ట్రా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవేం నీడ్ ఇట్లాంటివి అయితే లేవు. సో నాకు తెలిసి అమ్మాయి నార్మల్ క్యాజువల్గానే నా హస్బెండ్ త్రూనే పరిచయం. సో పోలీస్ స్టేషన్కి రావడానికి రీజన్ అంటే
అదే ఇట్లా మరి ఇప్పుడు అదే అంటున్నాను కదా, నాకు జరిగింది ఆ అమ్మాయి ఈ రోజు ఇది అయిపోతుంది, ఇంకొకరు వెళ్ళి ఇట్లాగే చేస్తే ఇప్పుడు నాకు అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఊరు నుండి వచ్చి ఏదో చేసుకుంటున్నాం, ఏదో అవుతుంది. చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు కూడా అందరూ మంచి సపోర్టివ్గా నాకు ఇట్లా ఉంటున్నారు కాబట్టి ఏదో అవుతుంది. ఒకళ్ళు ఏ సపోర్ట్ లేని అమ్మాయి అయితే ఇలా బిడ్డను పెట్టుకున్న అమ్మాయి చచ్చిపోయి ఉండేదే కదా. ఎందుకు అంతవరకు నేనే వెళ్ళాను సూసైడ్ వరకు? ఎందుకంటే నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి. నేను నా హస్బెండ్కి చెప్పా 7 ఏళ్ళు పట్టింది ఇలా ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ప్రాబ్లం ఎందుకు అయింది ఏంటి అని చెప్పి నేను ఇన్ని మెసేజెస్ చేసినా పొద్దున్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఆమె ఏమనిందంటే ఈశ్వర్ నాతో లేడు, షూట్లో ఉన్నాడు, నాకు రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ అబ్బాయి కూడా కాల్ చేసి నాకు ఎందుకు ఉట్టిగా కాల్ చేస్తారు అని అంటే, ఇంత నటిస్తూ కూడా ఇట్లా చేస్తుంటే ఇంకొకరి జీవితం నాశనం అవ్వకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే. ఇప్పుడు నేను ఒక మదర్ని కాబట్టి మదర్ ప్లేస్లో ఉంటే ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఎన్నో సూసైడ్లు అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఉంటే అవ్వదా? ఇలాంటి వాళ్ళు ఉంటే అవ్వకుండా ఉంటుందా? అమ్మో ఇట్లాంటి వాళ్ళు అసలు మస్తు డేంజర్, అసలు పక్కనే ఉంది. నేనైతే అసలు బిలీవ్ చేయలేదు అసలు ఇట్లా అని. షాక్ అయ్యాను, లైవ్లోకి వెళ్ళి షాక్ అయ్యాను. అదే ఇట్లా రెడ్డి భవన్ అని చెప్పి ఆ ప్లేస్లోకి వెళ్ళి పట్టుకున్నాము. సో నేనేం చెప్తున్నానంటే అదే కొంచెం ఇట్లా అయితే కొంచెం చూసుకోండి, జనాలను ఎవరిని కూడా ఇంత త్వరగా బిలీవ్ చేసి ఎవరైనా సరే స్ట్రాంగ్గా ఉండండి. ఉమెన్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడం బెస్ట్. మనం కుమిలిపోతుంటే ఇలాంటి వాళ్ళు చేసుకుంటూ పోతారు. నా లాంటి అమ్మాయి ఇంక అమ్మాయి ఇది అవ్వకూడదు. నా హస్బెండ్ విషయానికి వస్తే మాత్రం నేను ఇది ఒక్కటే చెప్పగలుగుతాను, తను అంత బ్యాడ్ పర్సన్ అయితే కాదు. నేను 7 ఏళ్ళు పట్టి నా మొగుడితో కాపురం చేశాను, తన కోసం నాకు తెలుసు. సో సడన్గా ఒక అమ్మాయి రావడంతో మారాడు అని అంటే తను నీకు ముందు కూడా సాంగ్స్ చేశాడు. తనేమి ఇది ఫస్ట్ సాంగ్ కాదు కదా చెప్పాలంటే, తనదేమి ఇదేం ఫస్ట్ సాంగ్ కాదు. తను మారాలి అనుకుంటే తను ఫోక్లోకి వచ్చిన తర్వాతే మారచ్చు. ఇంకా చాలా మందితో చాలా సాంగ్స్ చేశాడు, అవునా? అప్పుడు మారని ఇప్పుడు ఎందుకు మారాడు? సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఎవరి హ్యాండ్ ఎట్లా ఉంది అని చెప్పి. వాళ్ళతో మారంది వీళ్ళతో మారుతున్నారంటే ఎందుకు అంటే, ఇప్పుడు వైష్ణవి సోని ఇట్లా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అసలు ఎంత క్యూట్, ఎంత మంచి వాళ్ళైతే అసలు ఇలాంటి వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అనుకుంటే వీళ్ళందరితో కూడా పెట్టుకోవచ్చు కదా. ఆయనకి 50 సాంగ్స్ పైన ఉంటాయి. సో పెట్టుకోవాలంటే 50 మందితో పెట్టుకోకుండా ఎందుకు ఈ అమ్మాయితోటే పెట్టుకుంటాడు? అది మినిమం ఉండాలి కదా, ఆ అమ్మాయికైనా ఉండాలి కదా. అమ్మాయికి అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆల్రెడీ తనకి పాస్ట్లో బ్రేకప్ కూడా అయ్యి ఆమె ఇలా చేయడం, పైన నా దగ్గర వీడియోలో అయితే అసలు ఆమెలో పశ్చాత్తాపం లేదు. అయ్యో ఒక బిడ్డని, ఆ బిడ్డ వాళ్ళ మదర్ని ఇలా మోసం చేసామని పశ్చాత్తాపమే లేదు ఎవరు. వీళ్ళిద్దరు కలిసి ఏ సాంగ్ లో పార్టిసిపేషన్ చేశారు? చాలా సాంగ్స్ ఉన్నాయి. వాళ్ళ సాంగ్స్ దగ్గర ఒక 20 సాంగ్స్ అయినా ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటా అంటే, సమాజంలో భర్తకు ఒక వాల్యూ ఉంటుంది, భార్యకు ఒక వాల్యూ ఉంటుంది. అదే ఆడామకు ఒక వాల్యూ, మగోనికి ఒక వాల్యూ ఉంటుంది. మగోడు 10 మంది చోట్లకి పోతాడు, 10 చోట్ల తిరుగుతాడు, 10 మందితో పండుకొని వస్తాడు అని చెప్పేసి తెగ రుద్దేస్తారనమాట. రుద్దేది కూడా మన ఏజ్ వాళ్ళు కాదు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మన అమ్మలు కావచ్చు, మన అమ్మమ్మలు కావచ్చు. వీళ్ళు మాత్రము మొగోడు అనే ఒక డెఫినేషన్ని తీసుకొస్తూ ఉంటారు అనమాట. ప్రతిసారి వాడు మొగోడ ఎక్కడైనా తిరుగుతాడు, 10 చోట్ల తిరుగుతాడు, 10 మందితో పోతాడు, నువ్వు ఆడదాన్ని నువ్వు కంట్రోల్లో ఉండాలంటారు. అయినా ఆడదే కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది. మొగోడే కంట్రోల్లో లేనప్పుడు ఆడదే కంట్రోల్ ఉంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమి పోయి ఆ రూమ్లో ఏం పడుకోవడం లేదు, ఏమంటారు, వాడేం ఆ రూమ్లోకి పోయి ఏదో కూర్చొని పాఠాలు ఏం చెప్పడం లేదు. అమ్మాయితో పడుకున్నాడు కదా, వాళ్ళ భార్య అడిగింది కదా, ఈశ్వర్ సాయి భార్య, నువ్వు అమ్మాయిని ముద్దు పెట్టుకునేవా లేకుంటే అమ్మాయిని వేసినావా అది ఇది అని చెప్పేసి ఎందుకు అడిగింది. ఇన్ని అడిగిన తర్వాత కూడా వాడు ఏమంటున్నాడు, మనం పక్కిలి మాట్లాడుకుందాం అది ఇది అనేదో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తానికైతే ఈశ్వర్ సాయిది చాలా తప్పు ఉంది. సమాజం కూడా ఆ అమ్మాయి వాళ్ళతో పోయింది వీళ్ళతో పోయింది, అమ్మాయికి 10 మందితో అఫైర్స్ ఉండొచ్చు. అంతమందితో అఫైర్స్ ఉండే అమ్మాయిని ఈశ్వర్ సాయి ఎందుకు కోరుకోవాలి? ఆయన బతుకాయని చూసుకోవచ్చు కదా, ఆయనకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, ఆయన బతుకాయని చూసుకోవచ్చు కదా. లేకుంటే ఆ అమ్మాయిని ఎందుకు అంటాము, పెళ్ళైనంత నువ్వు ఎందుకు అనుకునేవని చెప్పేసి. వాళ్ళిద్దరికి నచ్చింది, వాళ్ళిద్దరు ఉన్నారు. మీకు నచ్చకుంటే నీ భర్తను నువ్వు మందలించుకొని పక్కన తీసుకొని వెళ్ళిపో, అంతే. నీ భర్తను నువ్వు మందలించుకో, అంతేగాని ఆ అమ్మాయిని నువ్వు అనాల్సిన అవసరమే లేదు. ఆ అమ్మాయికి పెళ్ళి అయిందో లేదో అది పర్సనల్ విషయాలు, ఇన్ని వాళ్ళకి సంబంధించిన విషయాలు, ఇన్ని మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పించేది ఏంటంటే, దయచేసి అమ్మాయిని ఓన్లీ నెగిటివ్ చేయాలని చూడకండి. ఈ సోషల్ మీడియాలో ఉండే చాలామంది చెప్తాను నేను, ఆడవాళ్ళని మనం నెగిటివ్ చేయాలని చూస్తే మనమే ఎరిగాళ్ళం అయిపోతాం, ఎరిపుష్పాలం అయిపోతాం, అది మాత్రం పక్కా. ఎందుకంటే మగోడేం పత్తిత్యం కాదు. మగోడు ప్రతిదానికి నేను మంచోడిని, నేను మందాగను, నేను మా భార్యను బాగా చూసుకుంటా అంటే మంచోడు అయిపోడు. వానికి ఏ కోరికలు ఉంటాయో ఆడదానికి అదే కోరికలు ఉంటాయి. ఒక మగోడు కోరుకునే, ఆడవాడు కోరుకునే, ఇద్దరు కోరుకునే తప్పు జరిగిపోతుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? ఒకరి తప్పు చేసి ఇంకొక నేను తప్పు చేయాలంటే అది ఒప్పుకునే పరిస్థితే లేదు. ఇక్కడ మాధురి రాథోడ్ది ఎంత తప్పు ఉందో ఈశ్వర్ సాయిది కూడా అంతే తప్పు ఉంది. అంతకంటే ఇంక ఎక్కువనే ఉండొచ్చు, చెప్పలేం. వాళ్ళ భార్య ఏదైతే డెఫినేషన్ ఇస్తుందో
ఈ అమ్మాయిని అసలు ఇండస్ట్రీలో లేకుండా చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి. నీ భర్త కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాడు తల్లి. నువ్వు నీ భర్తను కూడా ఇండస్ట్రీలో లేకుండా చేసుకో. ప్రస్తుతానికి నీ భర్తకు నువ్వు సర్ది చెప్పుకో, లేదంటే నీ భర్తను వదిలేసి నీకు అంత నచ్చకుంటే. అర్థమైందా? ఇది 2026. ఇక్కడ ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. దానికి కోర్టులు కూడా అనుమతి ఇచ్చినాయి. ఒక 18 ఏళ్ళు నిండిన తర్వాత ఒక అబ్బాయికి అమ్మాయికి ఇష్టం ఉంటే వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయినా కూడా అందులో ఎటువంటి తప్పు లేదు. పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా కూడా ఇది మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ అన్నమాట ఇవన్నీ. అర్థమైందా? సో మీరు అది తెలుసుకొని మంచిగా ఉంటే అందరికీ మంచిది. సో దయచేసి మీరు ఎవరైనా కానీ మాధురి రాథోడ్ని ఎక్కువ మీరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి వీడియోల కింద నేను చూసిన, అమ్మాయి యొక్క ఇన్స్టాలో వీడియోల కింద చాలా అంటే చాలా వల్గర్గా కామెంట్స్ పెడుతున్నారు. దయచేసి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీళ్ళలో కూడా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు కూడా తెలుస్తాయి అనమాట ఎందుకు ఇట్లా జరిగింది అనేది. సో మీరు ప్రస్తుతానికి దాన్ని మీరు అనలైజ్ చేసుకొని ఇందులో ఎవరిది ఎంత తప్పు ఉంది అనేది కూడా గమనించండి. సో ఇద్దరిది తప్పు ఉంటుంది, 50% తప్పు ఇద్దరిది ఉంటుంది. సో దానివల్ల ఇద్దరిని చేస్తే ఇద్దరిని బ్లేమ్ చేయండి, అంతేగాని ఒక్కరిని ఒక సైడ్ తీసుకొని బయాస్డ్గా మాత్రం ఉండకండి. జై హింద్ ఫ్రెండ్స్.